హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్నాలజీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఒక ఎక్సెల్ స్ప్రెడ్షీట్ని పీడిఎఫ్లా కన్వర్ట్ చేయడం ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉన్నట్టయితే మీకు డైరెక్ట్గా ఈ యొక్క ఎక్సెల్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేయవచ్చు. అంటే ఈజీగా మీరు ఎక్సెల్ని ఓపెన్ చేసి చూసినట్టయితే ఇలా మనకు స్ప్రెడ్షీట్ ఉంది. దీన్ని మీరు డైరెక్ట్గా ఫైల్ అని క్లిక్ చేసి ప్రింట్ అని క్లిక్ చేసి మీరు సేవ్ యాజ్ పీడిఎఫ్ని క్లిక్ చేసినట్టయితే ఇలా మైక్రో ప్రింట్ పీడిఎఫ్ని క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా పీడిఎఫ్లో కన్వర్ట్ అవుతుంది. కాకపోతే మనం ఎటువంటి పీడిఎఫ్ కన్వర్టర్ లేనప్పుడు మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు మొబైల్లో ఈ యొక్క ఎక్సెల్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలనుకుంటే మీరు జస్ట్ మీ బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో ఎక్సెల్ టు పీడిఎఫ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఇలా లింక్స్ వస్తాయి. అందులో మీరు ఒక లింక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీకు సెలెక్ట్ ఎక్సెల్ ఫైల్స్ అని ఉంటుంది. సో మీరు చేంజ్ చేయాలనుకుంటున్న ఎక్సెల్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ ఎక్సెల్ ఫైల్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో పీడిఎఫ్గా చేంజ్ చేద్దాం అనుకున్నా. సో సెలెక్ట్ చేసి ఓపెన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత కన్వర్ట్ టు పీడిఎఫ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కన్వర్టింగ్ టు ఎక్సెల్ టు పీడిఎఫ్ అని ఉంది. సో కన్వర్ట్ అయిపోయింది. సో మీరు డౌన్లోడ్ పీడిఎఫ్ని క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ కన్వర్ట్ అయిన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఎగ్జాక్ట్ ఇదే ఉంది ఫ్రెండ్స్. సో చూసినట్టయితే ఇదే స్ప్రెడ్షీట్. ఇది మంచిగా మీకు ఒక A4 టైప్లో మీకు పీడిఎఫ్గా కన్వర్ట్ అయిపోయింది. సో చూసినట్టయితే సేమ్ డాటా. సో ఇలా ఒక ఎక్సెల్ షీట్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. Thanks for watching.